నెల్లూరు జిల్లా గౌడ కల్లుగీత పారిశ్రామిక సంఘం మరియు గౌడ సేవా సమితి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి కీర్తిశేషులు కోసూరు గోవిందయ్య గౌడ్ గారి ఆశయ సాధనలో భాగంగా ఆయన ఎలా మన గీత కార్మికుల్ని ఎలా ఆదుకుంటా ఉండేవాడో దశాబ్దాల కాలంగా ఆయన ఏర్పరిచిన నిధులతోటి ఇప్పటికి కూడా ఆ కార్యక్రమాలు కలుగీత కార్మికులు ఎప్పుడైనా ఎక్కడైనా ప్రమాదవశాత్తు గాయాలుగా పాలవడం లేదు దురదృష్టవశాత్తు చనిపోయిన వాళ్ళకి 10,000 20,000 అలా ఇవ్వడం ఆనవాయితీగా వస్తూ ఉంది. అది అట్లానే ఇప్పటికి కూడా నెల్లూరు జిల్లాలో కలుగీత కార్మికులు ఎవరైనా ప్రమాదాలకు గురైనప్పుడు గౌడ సంఘం తరపున వాళ్ళకి ఆర్థికంగా పారితోషికాన్ని ఇవ్వడం, వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి మేము ఉన్నామనే ఒక భరోసా కల్పించడం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో 3 ప్రాంతాల్లో తిరిగాం. దొరవారితోపు, అట్లానే రామచంద్రాపురం పుచ్చిరెడ్డిపాలెం మండలం, ఇప్పుడు మన విడలూరు మండలం దండిగుంట గ్రామంలో పోచిన కృష్ణమ్మ గారు మాకు కార్యకర్త, యాక్టివ్గా మహిళా కార్యకర్త. వారి కుమారుడు వెంకటేశ్వర్లు గారు ఈత చెట్లు గీస్తూ ప్రమాదవశాత్తు పడిపోవడం, ఆయన హాస్పిటలైజ్ అవ్వడం, చాలా రోజులు అగ్గెతూరుకి దూరం అయిపోవడం జరిగింది. వారిని కూడా ఈరోజు విచారించి యథావిధిగా 10,000 రూపాయలు పారితోషికాన్ని వాళ్ళకి ఇవ్వడం, పరామర్శించడం జరిగింది. ఈరోజు ఈ గౌడ సంఘం కార్యక్రమాలు నిరంతరం జరిగేవే ఇవి. అలానే వారి ఉద్దేశం, కోసూరు గోవిందయ్య గౌడ్ గారి ఉద్దేశాన్ని వారి కుమారుడు కోసూరు రాజశేఖర్ గౌడ్ కొనసాగిస్తూ వారు ఆర్థికంగా దీనికి సహాయం చేస్తూ మన కుల వృత్తిలో ఉన్నటువంటి వారు ఈ కష్టమైన ఈ కుల వృత్తిని వదిలేసి విద్యాధికులై వాళ్ళ పిల్లలు ఇక ముందు కూడా బాగా సమాజంలో గుర్తింపు పొందాలన్న ఉద్దేశంతో విద్య వైపు ప్రోత్సహించడం కోసం ఇస్తున్నటువంటి మన ప్రభుత్వ పాఠశాలలో గౌడ విద్యార్థులు ఎవరైనా SSC మంచి మార్కులతో పాస్ అయిన వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి విద్యాధికులైనటువంటి అధికారులతో వాళ్ళ పేరెంట్ని విద్యార్థుల్ని వాళ్ళ పేరెంట్స్ ని సన్మానించి విద్య వైపు మరలించడానికి చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఇప్పుడు 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మన పిల్లలందరూ కూడా బాగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులై మన గౌడ సంఘం ఇచ్చేటువంటి పారితోషికాన్ని వాళ్ళందరూ అందుకోవాలని మేము ఆశిస్తూ వాళ్ళని ఆశీర్వదిస్తూ ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన పిల్లలను కూడా బాగా చదివించండి, సంఘంలో గౌరవప్రదమైన స్థానానికి తీసుకురండి అని కూడా వాళ్ళ తల్లిదండ్రులకి మేము కోరుకుంటా ఉన్నాం.